మన దేవాది దేవుడు మనలందరినీ నిండుగా ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందరూ మనల్ని విడిచిన దేవుడు మనల్ని విడువరు. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకొని దేవుణ్ణి మనం ప్రార్థించుకుందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా ప్రేమ బట్టి వందనాలు, దైవం బట్టి వందనాలు, కృపను బట్టి వందనాలు యేసయ్యా. కృపను బట్టి స్తోత్రం యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ప్రతి ఒక్కరిని కాపాడే సమయంలో, ఈ ఆరాధన సమయంలో, సమయంలో ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ఆశీర్వదించండి. యేసయ్యా శక్తి బలం దయచేయండి, అభిషేకం ఇవ్వండి, ఆశీర్వదించండి. యేసయ్యా
కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా మోకరించి ప్రార్థించుకుందాం. అందరూ మోకరించండి. మీ అవసరతలను దేవునికి సమర్పించండి. మీ కుటుంబాన్ని దేవునికి సమర్పించండి. మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. ఈ పండుగలో దేవుడు మనందరినీ తాకుతున్నారు. తల్లి మరియా ద్వారా వాళ్ళందరినీ దీవిస్తున్నారు. వాళ్ళందరినీ అదృష్టవంతులుగా ఈరోజు మారుస్తున్నారు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీవించండి, కాపాడండి, చేతులు వాదులుగా ఉండండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని తాకండి ప్రభువా, దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. యేసయ్యా శరీరంలో వ్యాధులను తొలగించండి ప్రభువా, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, ఆశీర్వదించండి, కాపాడండి. యేసయ్యా యెహోవా రాఫా స్వస్థపరిచే దేవా, ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి. ఈ రోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంతో ఇంటికి వెళ్ళాలి. ఈ అభిషేకంతో ఇంటికి వెళ్ళాలి. ఏ ఒక్కరు కూడా వ్యక్తి చేతికి వెళ్ళకూడదు ప్రభువా. ఆ యేసయ్యా మీ ఆశీర్వాదములతో ఇంటికి వెళ్ళే భాగ్యం దయచేయండి, దీవించండి, కాపాడండి. యేసయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరు అప్పకాలలో ఉన్నారు వారికి కావలసిన డబ్బు ఇవ్వండి, ఐశ్వర్యాన్ని దయచేయండి ప్రభువా, దీవించండి. యేసయ్యా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి ప్రభువా, ఇల్లు దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. చదువుతున్న పిల్లలను దీవించండి, చదువు దయచేయండి, జ్ఞానం బుద్ధి దయచేయండి, తెలివితేట ఇవ్వండి ప్రభువా. యేసయ్యా యువతి యువకులు దీవించండి, భార్య భర్తలు దీవించండి, సమాధానం ఇవ్వండి, విడిపోయిన కుటుంబంలో కట్టండి ప్రభువా. యేసయ్యా ప్రతి కుటుంబం కట్టబడాలి, ప్రతి కుటుంబం స్థిరంగా ఉండాలి, ప్రతి కుటుంబంలో యేసయ్యా ప్రార్థన ఉండాలి, ప్రార్థన శక్తి ఉండాలి. యేసయ్యా ఈ యొక్క ఆలయాన్ని ఇంకా ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి, దీవించండి ప్రభువా, కాపాడండి. విచారణ గురువును దీవించండి, సంఘస్థులను దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, సిస్టర్స్ను దీవించండి. ఇంకా యేసయ్యా యేసయ్యా ఈ రోజు ఎవరెవరు యేసయ్యా సహాయం చేశారు వారందరిని దీవించండి, ప్రతి ఒక్కరిని తాకండి, బలపరచండి, అభిషేకించండి. యేసయ్యా థాంక్యూ జీసస్.
యేసయ్యా మా మిత్రాశ్రములు దీవించండి, మిత్రాశ్రమంలో గురువులను కన్యాశ్రములు దీవించండి. యేసయ్యా యేసయ్యా తాకండి, అభిషేకించండి. మా మిత్రాశ్రమ అడ్మినిస్ట్రేటర్ ని చొరబాలను దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, కాపాడి నడిపించండి. యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రార్థనలన్నిటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.